నేను మన తెలుగు నేను అడిగాను, ఏమడిగానంటే మనకి నేను నిజంగా యాక్టర్గా ఉండాలంటే నాకు ప్రైవేట్ ఫ్లైట్ పెడతారు, ఒక 7 స్టార్ హోటల్ ఇస్తారు నాకు. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎందుకు నేను అంబేద్కర్ భవన్లో ఉంటాను, ఎందుకు చిన్నపాటి హోటల్స్లో ఉంటానంటే చాలా మంది మనకి ఇస్తారు, ఏమంటారు చిన్న డొనేషన్స్ ఇస్తారు. ఆ డబ్బులు నేను గౌరవించాలి, ఎలా ఉంచాలి, వెళ్ళి 7 స్టార్ హోటల్ పెడతాను, 5 స్టార్ హోటల్ పెడతాను, అందరు ఇంతమంది కలిసి ఉండాలి. నా ఒక్కడు ఉండే ఖర్చు 40 మంది సమానంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అందుకని నేను అంటాను, ఈ హోటల్లో ఉన్నా కానీ ఆ ఓనర్ తోటి మీరు బార్గెన్ చేయండి, కొంచెం డిస్కౌంట్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే నా మన పార్టీ డబ్బు ఇది, అందరు ఇస్తేనే వచ్చింది. నేను కొంత పెట్టాను, మిగతా వాళ్ళు కూడా ఎంతో కొంత పెట్టారు. అందుకని జాగ్రత్త, డబ్బుని చాలా జాగ్రత్త ఖర్చు పెడదాం. ఇదే నేను అంబేద్కర్ భవన్ పెట్టమని చెప్పలేదు ఎవరికి. నేను అడిగింది ఏంటంటే ఒక కళ్యాణ మండపంలో ఎక్కువ మంది పట్టేలా చూడండి, ఫ్యాన్లు ఏసీ లేకుండా ఉంటే చాలా కొంచెం ఎక్కువ మంది ఉంటాం కదా, మా సెక్యూరిటీతో నేను పడుకుంటానంటే అదృష్టవశాత్తు నాకు అదృష్టం కొద్దీ వాళ్ళు ఒప్పుకున్నారు. అంబేద్కర్ భవన్ పెద్దలు నాకు ఆశ్రయం ఇచ్చారు. సంతోషంగా ఉంటే ఏసీ పెట్టారు. నేను చెప్పిన ఏసీలో పెట్టుకోవడానికి అంబేద్కర్ భవన్ కిందకు వచ్చిన తీసాను, ఏసీ పంపించేశాను. అందరికీ చాలా మంది అన్నారు, మన నాయకులు కూడా, నేను త్యాగం చేసేస్తాను, నీకోసం చచ్చిపోతానన్నా, అది ఇది అంటే నేను కూర్చోబెట్టి చొక్కాలు చించేసుకుంటే నాకు రక్తం దారిపోద్దు, ఉక్కల్లో కొంతసేపు ఉందామండి, ఎండలో కొంతసేపు ఉందామండి, లేదంటే పోలీసు వాళ్ళు నెడతారంటే సార్ నెట్టించుకుందాం రండి కొంతసేపు. ఇవన్నీ ఉంటాయి. నేనంటే పెద్ద త్యాగాలు చేయక్కర్లా. మన కూర్చోబెట్టి మన ఏమన్నా ప్రజా పోరాటాలు చేయట్లేదు తుపాకులతో పట్టుకొని, చాలా చిన్న పోరాటాలు. అందరం కలిసి నడిచి వెళ్దాం. పిక్కలు లాగేస్తున్నాయి, దాహం వచ్చేస్తుంది. నాకు అనిపించింది పెద్ద త్యాగాలు అవసరం లేదు, డీప్ కమిట్మెంట్ పెడదాం, చిన్నపాటి కష్టం పడదాం, పెద్దపాటి రిజల్ట్ సాధిద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.